నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభుగా వెలిసిన క్షేత్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని దివ్య శివలింగం ఇదే. పుష్కర కాలనీకి ఒక అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందటం, లింగం శిరస్సు భాగం నుంచి బిలం రావటం, శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైనది ఈ ఆలయం. దేవుడు ఇక్కడ శంభులింగేశ్వరుడిగా, భక్తుల సులభుడిగా పూజలు అందుకుంటున్నారు. పంచభూతాలలో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. రైతులను ప్రోత్సహించేలా 3 నుండి 4 విభాగాల్లో భారీగా దాతల సహకారంతో బహుమతి ఇవ్వటం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఎద్దుల పందాలు చూసేందుకు రైతులు భారీ స్థాయిలో హాజరవుతారు. యువతిని ఆకట్టుకునేలా ప్రో కబడ్డీ, ఈ కబడ్డీలో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుండో రాష్ట్ర స్థాయితో పాటు నేషనల్ స్థాయి ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం మేలచెరువు. శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారు 1000 స్తంభాల గుడి వరంగల్. ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు. అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేకపోతే ఆయన ఆవు కొవ్వుతుని దీపారాధన చేయడం, ఆవు తొక్కలతో మామిడి ఆకులుగా తోరణం కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలి, మానవులతో మనకెందుకని స్వామివారు ఊరుగల్లి నుంచి మేలచెరువుకి వలసకొచ్చాడు. ఇది పెద్ద అడవి. ఈ అడవిలో స్వామివారు కొద్దిగా రుబ్రోల ఆకారంగా కొద్దిగా వెలిసాడు. ఒక ఆవు రావడం స్వామివారి తలగా మీద అప్పు చూపెట్టి పాలు గారుస్తూ ఉంటే యాదవ రాజులు చూసి ఏంది రాయి పాలు గారుస్తుందని తెలవక ఈ లింగాన్ని కొట్టేసి 1 కిలోమీటర్ దూరంలో పడేసారు. మళ్ళీ తెల్లారించి మళ్ళీ చూసే వరకు మళ్ళీ స్వామి వెళ్ళటం, మళ్ళీ ఆవు రావటం, మళ్ళీ పాలు కావటం, ఇట్లా 10 కిలోమీటర్ దూరంలో పడేసారు. ఇట్లా 11 సార్లు కొట్టేయటం జరిగింది ఈ లింగాన్ని. ఈ గుడి కట్టించిన ఆయన పేరు గంగనమైన మల్లయ్య. యాదవరాజు కళ్ళలోకి వచ్చి, అబ్బాయి అది ఉత్తర కాశీ, ఇది దక్షిణం వైపు గంగ ఉంటుంది, దీన్ని దక్షిణ కాశీ అంటారు, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు అంటే ఆఫ్ చేశారు. స్వామివారు పుష్కరానికి అంగుళం లెక్క పెరుగుతుంటాడు. స్వామివారి పెరగన ఒక బొట్టు పెట్టారు. మళ్ళీ 60-70 సంవత్సరాల పీరియడ్ 2వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 3వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 4వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 5వ బొట్టు, మళ్ళీ పెరుగుతుండడు అర్ధచంద్రాకారంగా 6వ బొట్లు ఉన్నారు. స్వామివారికి దక్షిణ వైపు గంగ ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి, తీయపోతే రావండి. ఇక్కడ 26/2/2025 స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజలు, నైట్ స్వామివారికి 12 గంటలకు శివపార్వతి ఇష్టకామేశ్వర సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 27వ తారీఖు నాడు ఉదయం 4 గంటలకు సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకు మహానివేదన మంత్రపుష్ప నీరాజములు. 28వ తారీఖు నాడు 4 గంటలకి సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకు మహానివేదన మంత్రపుష్ప నీరాజములు. మరియు ఆ రోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 1వ తారీఖు నాడు స్వామివారికి 4 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకు మహానివేదన మంత్రపుష్ప నీరాజములు. 2వ తారీఖు ఉదయం 4 గంటలకు సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకి మహానివేదన మంత్రపుష్ప నీరాజములు. ఆ రోజు నైట్ 9 గంటలకు పౌలింపు సేవా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. కావున ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మరియు 3-4 రాష్ట్రాల నుంచి 10 లక్షల మంది సుమారుగా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి తీర్థం తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నారు.